తెలివైన దొంగ. ఒకనాటి చీకటి వేళ ముగ్గురు దొంగలు తాము నగరంలో దోచిన డబ్బు నగలతో అరణ్యం చేరి అక్కడ పాడుబడిన గుడిలోని విగ్రహం వెనుక దాన్ని దాచి నిర్భయంగా మంటపంలో కూర్చుని కబులు చెప్పుకోసాగారు. మాటల మధ్యలో వాళ్ళలో పెద్ద దొంగకు ఒక విచిత్రమైన ఆలోచన వచ్చింది. వాడు మిగతా ఇద్దరితో, ఒరే, నే చెప్పేది జాగ్రత్తగా వినండి. ఇప్పుడు మనం దాచిన ధనం తలా కాస్తా పంచుకుంటే మనలో ఎవడి దరిద్రమూ తీరదు. అలా కాక మనలో ఎవరో ఒకరు మొత్తం ధనం తీసుకోవటం జరిగితే వాడు ఇక ముందు ఈ ప్రమాదకరమైన దొంగ వృత్తి మాని ఏ వ్యాపారమో చేసుకుంటూ హాయిగా బ్రతకవచ్చు. ఏమంటారు అని అడిగాడు. ఇందుకు వెంటనే దొంగలిద్దరూ సరేనన్నారు. అయితే దొంగిలించిన ధనమంతా ఎవరు తీసుకోవాలో నిర్ణయించడం పెద్ద సమస్యగా అయింది. పెద్ద దొంగ కొంచెంసేపు ఆలోచించి, ఇందుకు నాకు ఉపాయం తోస్తున్నది. ఈ తెల్లవారుజాము లోపల మనలో ఎవరికి ఆ దాచిన సొమ్ము సాయంతో కోటీశ్వరుడైనట్టు కలవస్తుందో వాళ్లకు దాన్ని ఇచ్చివేద్దాం. ఈ ఆలోచన బావున్నదంటారా అని అడిగాడు. మిగిలిన దొంగలిద్దరూ ఇందుకు ఒప్పుకున్నారు. తరువాత అందరూ నిద్రపోయేందుకు పడుకున్నారు. కాని ఎవరికీ నిద్ర రావడం లేదు. కొంతసేపటికి పెద్ద దొంగ తెల్లవారి తన మిత్రులకు చెప్పడానికి ఒక కల గురించి ఆలోచించుకుని తృప్తిగా నిద్రపోయాడు. ఆ తరువాత రెండోవాడు కూడా తతిమ్మ ఇద్దరికీ చెప్పేందుకు ఒక కల ఊహించుకుని కళ్ళు మూసుకున్నాడు. మూడో దొంగ ఒక పథకం వేసుకుని మిగిలిన ఇద్దరూ నిద్రపోయేదాకా ఆగి ధనం మూటను తీసుకుపోయి దాపులనున్న ఒక మర్రి చెట్టు తొర్రలో దాచివచ్చి పడుకున్నాడు. తెల్లవారిన తరువాత ముగ్గురు దొంగలు మేలుకున్నారు. చిన్నవాళ్ళిద్దరూ అడిగిన మీదట పెద్ద దొంగ తనకొచ్చిన కల అంటూ ఇలా చెప్పసాగాడు. నేను మనం దొంగిలించి తెచ్చిన డబ్బంతా తీసుకుని నేనెన్నడూ చూడని ఒక రాజ్యంలో ప్రవేశించాను. ఎక్కడ చూసినా చక్కని పైరు పంటలతో రాజ్యం సుభిక్షంగా ఉన్నది. కాని విచారించగా ఆ రాజ్యంలో దొంగల భయం అధికంగా ఉన్నట్టు తెలిసింది. అందువల్ల డబ్బంతా ఎక్కడైనా సురక్షిత ప్రదేశంలో దాచి ఏదైనా వ్యాపారం చేద్దామనుకున్నాను. కాని దురదృష్టవశాత్తు ఆ రాత్రే డబ్బంతా దొంగల పాలైంది. నాకు దుఃఖం ఆగింది కాదు. అప్పటికప్పుడే పోయి రాజుకు చెప్పుకున్నాను. రాజు ఎంతో విచారపడిపోతూ, నాయనా, నువ్వు పరాయి దేశం వాడివిలా ఉన్నావు. నా దేశంలోని గజదొంగలను పట్టినవాడికి నా కుమార్తెతో పాటు అర్ధరాజ్యం కూడా ఇస్తానని చాటింపు వేయించాను. కాని ఎవరికీ ఆ దొంగలను పట్టడం సాధ్యం కాలేదు అన్నాడు. రాజకుమార్తె అర్ధరాజ్యం అన్న మాటలు వింటూనే నాలో ఉత్సాహం పొంగి పొర్లింది. నేను రాజుతో, మహారాజా, విచారించకండి, నేను ఆ గజదొంగలనందర్నీ పట్టి బంధించగలను అని చెప్పాను. దొంగను పట్టేందుకు దొంగే కావాలని ఉట్టినే అనలేదు కదా. నేను క్షణాల మీద దేశంలోని దొంగలనందర్నీ పట్టుకొని రాజుకు ఒప్పజెప్పాను. ఆయన అన్నమాట ప్రకారం రాజకుమార్తెను నాకిచ్చి చేసి అర్ధరాజ్యం కూడా ఇచ్చారు. ఈ విధంగా మనం దాచిన సొమ్ముల వలన నేను కోటీశ్వరుణ్ణే కాదు, ఒక దేశానికే రాజును కాగలిగాను అని చెప్పాడు. రెండవ దొంగ మొదటివాడితో, పర్వాలేదు, ఒక మోస్తరుగా మంచి కలే కన్నావు అని తనకొచ్చిన కల గురించి ఇలా చెప్పసాగాడు. నేను డబ్బు నగలు తీసుకుని తూర్పు దీవుల్లో వ్యాపారం చేసేందుకు ఓడ ప్రయాణం చేస్తుండగా ఓడ పెద్ద తుఫానులో చిక్కుకుని బుడుంగున మునిగిపోయింది. నేను డబ్బు నగలు ఉన్న మూటతో క్షేమంగా నాగలోకం చేరాను. అక్కడ ఉన్న వజ్రాలు మణులు చూసి నా కళ్ళు జిగేలుమన్నాయి. కాని వింత ఏమిటంటే నాగలోక వాసులు నా వెంట ఉన్న నగల పనితనం చూసి అబ్బురపడిపోయారు. నాగలోకపు యువరాణి నాగదేవి తన చెలికత్తెలను వెంటబెట్టుకుని వచ్చి నగల్ని తనకిమ్మని అడిగింది.
ఆ క్షణంలో నా బుర్ర మహా చురుగ్గా పనిచేసింది. నేను నగలను నాగదేవికి ఇవ్వకుండా కొన్నిటిని ఆమె చెలుకెత్తలకు బహూకరించాను. నాగదేవి తన చెలుకెత్తలు తనకన్నా అందమైన ఆభరణాలు ధరించడం చూసి ఈర్ష్యపడిపోయి నా దగ్గరకు వచ్చి దీనంగా, నువ్వు ఏది కోరినా ఇస్తాను, ఆ మిగిలిన నగలన్నీ నాకిచ్చేయి అన్నది. ఆ మాట కోసమే ఎదురుచూస్తున్న నేను ఆమెతో, నాగదేవి, నేను పుట్టి పెరిగిన దేశం వదిలి ఎన్నో శ్రమల కోర్చి నిన్ను వివాహమాడేందుకు ఇక్కడికి వచ్చాను. ఈ నగలన్నీ నీవే అంటూ నగలన్నీ ఇచ్చేశాను. అన్నమాట ప్రకారం నాగదేవి అప్పటికప్పుడే మహావైభవంగా నన్ను వివాహమాడింది. ఈ విధంగా మనం దాచిన సొమ్ము వలన నేను నాగయువరాణిని వివాహమాడి నాగలోకానికే రాజును కాగలిగాను అని చెప్పాడు రెండవవాడు. మొదటి ఇద్దరి కలలు విన్న మూడవ దొంగ విచారంగా ముఖం పెట్టి తన కల గురించి ఇలా చెప్పాడు. మీ ఇద్దరి కలలతో పోల్చితే అసలు నాది కలే కాదు, వినండి. నేను దాచిన ధనం నగలు తీసుకుపోయి వ్యాపారం చేసి కోటీశ్వరుని కావటమే కాక మరో కోటీశ్వరుడి కుమార్తెను కూడా వివాహమాడాను. అయితే మా ఇద్దరి కాపురం హాయిగా జరిగిపోతున్న సమయంలో హఠాత్తుగా ఏదో పెద్ద చొప్పుడై కళ్ళ చెదిరిపోయి కళ్ళు తెరిచాను. నలుగురు ముసుగు దొంగలు విగ్రహం వెనుక మనం దాచిన ధనం తీసుకుని గుడి నుంచి బయటికి పోతున్నారు. నేను వెంటనే పెద్దన్నను తట్టి లేపుతూ దొంగలు దొంగలు అన్నాను. కానీ పెద్దన్న కళ్ళు తెరవకుండానే, నా రాజ్యంలో దొంగలా, వాళ్ళని ఏనాడో కాలరాసేశాను అంటూ పక్కకు తిరిగి పడుకున్నాడు. అప్పుడు చిన్నన్నను భుజం తడుతూ సంగతి చెప్పాను. చిన్నన్న కూడా కళ్ళు తెరవకుండానే, నాగదేవి, నేను రాజునై ఉండగా ఈ నాగలోకంలో దొంగలా అహాహా అంటూ నవ్వసాగాడు. ఈ లోపల ముసుగు దొంగలు మన ధనంతో అరణ్యంలోకి పారిపోయారు. ఇది వింటూనే పెద్ద దొంగలిద్దరూ గాబరా పడుతూ విగ్రహం వెనక్కిపోయి ధనం మూట కోసం చూశారు. అది అక్కడ కనిపించలేదు. వాళ్ళు కోపంగా చిన్నవాడి దగ్గరికి వచ్చి, నిజం చెప్పు, దొంగలు రావడం, నువ్వు మమ్మల్ని నిద్రలేపాలని చూడటం అంతా పచ్చి అబద్ధం కదా అన్నారు. చిన్నవాడు ఏమీ తొనక్కుండా, ఇందులో అబద్ధమేమీ లేదు. మన దురదృష్టం ఏమంటే ఆ దొంగలు వచ్చి మనం దాచిన సొమ్ము ఎత్తుకుపోతున్నప్పుడు మీరు తీరని రాజకార్యాల్లో తలమునకలై ఉండటం అన్నాడు. ఆ జవాబుతో పెద్దవాళ్ళిద్దరూ రెచ్చిపోయి, ఒరే, నిజానికి మేం ఎలాంటి కలలు కనలేదు. నిద్రపోయే ముందు వాటిని ఊహించుకున్నామంతే. ఇప్పుడైనా నిజం చెప్పు, ఆ ధనం ఎక్కడ దాచావు అని అడిగారు. ఈసారి చిన్న దొంగ పెద్దగా నవ్వి, మీకు ఎలాంటి కలలు రాలేదన్నమాట, బావుంది. అందువల్ల మనం అనుకున్న మాట ప్రకారం నేను కన్న కలే గొప్పది, కనుక ధనం అంతా నాకే చెందాలి అంటూ పోయి మర్రి చెట్టు త్వరలో దాచిన ధనం మూటను తెచ్చి వాళ్ళ ముందుంచాడు. దొంగలిద్దరూ చిన్నవాడి తెలివితేటలకు ఆశ్చర్యపోయారు. తాము పెద్దవాళ్ళయ్యుండి చిన్నవాడిని మోసం చేయాలనుకున్నందుకు సిగ్గుపడి మొత్తం ధనాన్ని చిన్నవాడికే ఇస్తూ, ఒరే తమ్ముడు, ఈనాటి నుంచి నువ్వు దొంగతనాలు మాని ఎక్కడికైనా పోయి ఈ ధనంతో ఏదైనా వ్యాపారం చేసుకుంటూ తగిన పిల్లను వివాహమాడి సుఖంగా బతుకు అన్నారు. కథ సమాప్తం.